పరశురాముడు ఎవరు? తన కన్న తల్లిని ఎందుకు చంపాడు? బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈయన క్షత్రుడిగా ఎలా మారాడు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మంత్రోచ్చారణ చేయవలసిన ఈయన చేతిలో గొడ్డలి పట్టుకొని క్రూరులను హింసిస్తూ క్షత్రువులా ఎందుకు మారాడు? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు 6వ అవతారమే పరశురాముడు. పరశురామ అంటే పార్శుతో రాముడు. ఈయన ఆయుధం గొడ్డలి. తను శివయ్యకు గొప్ప భక్తుడు. క్రసేనాజిత్ కుమార్తె రేణుక భృగు వంశీయులైన జమదాగ్ని దంపతులకు 5వ కుమారుడిగా జన్మించాడు. లక్ష్మీదేవి అవతారమైన ధనవిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని గ్రంథాల ప్రకారం ఈయన ఎప్పటికీ అమరుడు. ఇప్పటికీ తాను భూమిపై ఉన్నట్లు చాలా మంది నమ్ముతారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుల గురువు పరశురామునిగా పలు గ్రంథాల్లో ప్రస్తావించబడింది. దుష్టులను శిక్షించేందుకు, ముఖ్యంగా చెడ్డవారిని, హైహ్య వంశీయులను నాశనం చేసేందుకు పరశురాముడు అవతరించాడు. ఈ వివరాలన్నీ స్కంద పురాణం, విష్ణు పురాణం, హరివంశ, బశివ పురాణాల్లో వివరించబడ్డాయి. పరశురాముడు రుద్రుడు, నారాయణుడు ఇద్దరికి అవతారంగా పరిగణిస్తారు. ఈయన తండ్రి ఆదేశం మేరకు కన్న తల్లిని చంపుతాడు. అంతేకాదు తన గొడ్డలితో క్షత్రియులను 21 సార్లు నాశనం చేశాడు. అందుకే ఆయన్ని ఐహేయ వంశానికి చెందిన క్షత్రియుడని పిలుస్తారు. పరశురాముడు ఇప్పటికీ భూమిపైనే చిరంజీవిగా ఉన్నారని చాలా మంది విశ్వాసం. త్రేతాయుగంలో జన్మించిన, హిందూ మతంలో జన్మించిన 7గురు అమరవీరులలో ఈయన ఒకరు. తను పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ క్షత్రియుల దూకుడు, ధైర్యం ఉన్నాయి కాబట్టి అతనికి బ్రాహ్మ క్షత్రియ అనే పేరు వచ్చింది. హరివంశ పురాణం ప్రకారం కర్తవీర్య అర్జునుడు రాజు. ఈయన మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఈ సమయంలో ఆయన చాలా కష్టాలు పడ్డారు. ఈ కాలంలో ఎంతగానో బాధపడిన ప్రజలు తమ ధరణిని క్షత్రియుల క్రూరత్వం నుంచి, భూమిని, జీవులను కాపాడడానికి శ్రీ విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు ధరణికి సాయం చేసేందుకు విష్ణువు పరశురాముని పేరుతో రేణుక జమదగ్ని దంపతులకు జన్మించారు. ఆయనే క్షత్రియులను సంహరించి ప్రజలను క్రూరత్వం నుంచి కాపాడారు. పరశురాముడు యుద్ధరంగంలో ఎంతో నైపుణ్యం కలవాడు. అందుకే 21 సార్లు భూమి మీద ఉన్న అవినీతి యోధులను ఒంటరిగా మట్టి కరిపించాడు. పరశు అంటే గొడ్డలి అని అర్థం. పరశురామునికి ఆయుధాలపై అద్భుతమైన పట్టు ఉండేది. ఈయన పరమేశ్వరుని మెప్పించేందుకు కఠినమైన తపస్సు చేశాడు. తన ఆధ్యాత్మిక గురువు శివయ్యగా చెప్పుకున్నాడు. తన నుంచి గొడ్డలిని వరంగా పొందాడు. ఆ తర్వాతే తనకి పరశురామునిగా పేరొచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది. పరశురాముడు యుద్ధరంగంలో ఎంతో నైపుణ్యం కలవాడు. అందుకే 21 సార్లు భూమి మీద ఉన్న అవినీతి యోధులను ఒంటరిగా మట్టి కరిపించాడు. పరశురాముడు తల్లి రేణుక ఎంతో అంకిత భావం కలది. బంకమట్టితో నీటిని సేకరించడం ఆమె శక్తి, నమ్మకానికి నిదర్శనం. అయితే ఓ రోజు కుండతో నీరు నింపుతుంటే ఆకాశంలో గాంధర్వ రథం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్క క్షణం కోరికలకు లోనైంది. దాని ఫలితంగా ఆ కుండ నీటిలో కరిగిపోయింది. తన యోగ శక్తుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త ఆవేశంతో తన భార్యను చంపమని కన్న కొడుకైన పరశురాముని ఆదేశించాడు. తను తప్ప ఈ పని ఎవరు చేయలేరు. అందుకే తన తండ్రి చెప్పినట్టు తన తల్లి 4 సోదరులను నరికేసినట్టు పురాణాల్లో ప్రస్తావించబడింది. ఆ తర్వాత ఆ తండ్రి 2 వరాలు కోరమన్నారు. ఆ వెంటనే తను తల్లిని, అన్నలను బ్రతికించమని కోరాడు. ఆ వెంటనే తండ్రి పరశురాముని కోరిక మేరకు వారికి తిరిగి ప్రాణం పోశాడు.